అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్నటి దినం 2 రోజుల క్రితం తిరుపతి పట్టణంలో లక్ష్మీరెడ్డి అనే ఓ మహిళ కిరణ్ రాయల్ పైన ఎటువంటి అభియోగాలు చేసిందో మీడియా మొత్తం కళ్ళ కట్టినట్టు చూపిస్తే, కూటమి ప్రభుత్వంలోని పవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరిగితే, ఎక్కడైతే అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఎలక్షన్స్ ముందు 40,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు అని బహిరంగ సభల్లో గొంతెత్తి చాటి నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? లక్ష్మీరెడ్డి అనే మహిళ అన్యాయం జరిగింది, జనసేనకు సంబంధించి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి నాకు 1,20,00,000 రూపాయలు నా దగ్గర తీసుకొని, నా నగలు తీసుకొని నన్ను ఇబ్బందులకు గురి చేశారు, నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు కూలిపోయింది అతని వల్ల, అతని తరపున నాకు న్యాయం చేయండి అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా, ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్తో సహా వచ్చి ఆమె ఇది చేస్తే, కనీసం ఆమె తరపున జనసేన వీర మహిళలు కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన మంత్రివర్యులు కానీ, అతనికి సంబంధించిన తిరుపతికి సంబంధించిన జనసేనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవ్వరే కానీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పాపాన పోలేదు. ఆ కూటమి ప్రభుత్వంలో కనీసం పోలీస్ స్టేషన్లకు పోయి ఆమె కంప్లైంట్ చేస్తే ఆమె కంప్లైంట్ను తీసుకున్న పాపాన అస్సలు పోలేదు. ఏదైనప్పటికీ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఈ సంఘటనను గమనిస్తున్నారు. ఏదైతే దాసరి కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఉన్నారో అతని పైన కంప్లైంట్ బుక్ చేసి అతని క్రిమినల్ నేపథ్యాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. మీరు ఇలాగే చేసుకుంటూ పోతే అన్ని రోజులు ఇలాగే ఉండవు. రాబో రోజులు కూడా మా ప్రభుత్వానికి వస్తాయి. ఖచ్చితంగా ఇటువంటి దానిలను మేము మళ్ళీ వెలికి తీసి వాళ్ళను శిక్షించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే మొన్నటికి మొన్న మద్యం రేట్లను పెంచినారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం చెప్పి ప్రజల్లోకి వచ్చినారు? ప్రభుత్వంలోకి ప్రజలకు ఏం చెప్పారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మద్యం రేట్లు ఎక్కువ పెట్టారు, మేము తగ్గించి మేము నాణ్యమైన ధరలను ఇస్తాము అని చెప్పి వచ్చి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఇంటింటికి మద్యం సరఫరా చేస్తున్నారా? ఇదేనా మీ విధానము? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? చూడండి, దానికి తార్కాణం ఈ వీడియో. ఇంటింటికి మద్యం, డోర్ డెలివరీ, మద్యాన్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇదేనా కూటమి ప్రభుత్వం ఘనత? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఇంటింటికి పింఛన్ అయితేనేమి, క్లాబ్స్ వెహికల్ ద్వారా చెత్త సేకరణ అయితేనేమి, ఇంటింటికి రేషన్ అయితేనేమి, ప్రతి ఒక్క పథకాన్ని సచివాలయాల దగ్గర సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లతో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకొని ఇంటిని పరిష్కారం చేసే ప్రయత్నం మా ప్రభుత్వం, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేస్తే మీరేం చేస్తున్నారు? ఇలా ఈ విధంగా ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇదేనా మీ విధానం? మీరేం చెప్పి ప్రజల్లోకి వచ్చారు? మేము మద్యం రేట్లు తగ్గిస్తాం, నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తాం అన్నారు. మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు లేదా పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఈరోజు ఏ విధంగా ఉన్నాయి మద్యం రేట్లు గమనించారా మీరు? ఏ బ్రాండ్ తగ్గించారు? ఒక్క చీప్ లిక్కర్ మాత్రం 99 రూపాయలకు తెచ్చినారు అంతే. మిగతా బ్రాండ్లన్నీ యథావిధంగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 20% పెంచి మళ్ళీ మీరు ప్రజలపైన రుద్దుతున్నారు. ఇదేనా మీ విధానం? ఇకపోతే మొన్న మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.